విజన్ బోర్డ్ అనేది నా లైఫ్‌లో చాలా ఇయర్స్‌గానే ఉంది అని చెప్పొచ్చు. కాకపోతే ఒక ఫ్యాన్సీ అండ్ ప్రాపర్ విజన్ బోర్డ్ ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. ఇన్ని ఏళ్లుగా ఒక పెన్ అండ్ ఒక బుక్ అదే నా లైఫ్‌లో ఉన్న విజన్ బోర్డ్. ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్‌లో, ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో నేను ఏదైతే విషెస్ కంప్లీట్ చేయాలనుకున్నానో, ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఏదైతే చేంజెస్ చేసుకోవాలనుకున్నానో అవన్నీ రాసి పెట్టుకునేదాన్ని. అండ్ ఐ యూజ్డ్ టు ప్రే గాడ్ అండ్ ఐ యూజ్డ్ టు believe in God and I used to work really hard towards it. I used to put my 100% into it అండ్ నేను రిమైనింగ్ గాడ్కి వదిలేసేదాన్ని. బట్ ఫార్చునేట్లీ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అవన్నీ అవ్వేవి. కానీ నేను ఏదైతే 100% ఎఫర్ట్స్ పెట్టి చేశానో అవి మాత్రమే అవ్వేవి. గైస్, విజన్ బోర్డ్ అనేది జస్ట్ మన విజన్స్ని, మన విషెస్ని మనకి గుర్తు చేయించడానికి మాత్రమే. మన విజన్ బోర్డ్ చేసి పెట్టినంత మాత్రాన అవి అయిపోతాయని కాదు. బట్ వీ హ్యావ్ టు పుట్ అవర్ 100% ఇంటూ ఇట్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్ ఇంటూ ఇట్ గైస్. విజన్ బోర్డ్ చేసేకి ఒక పర్టికులర్ టైం అనేది అంతా లేదు. మీరు న్యూ ఇయర్ టైంలోనే చేయాలి అలా అంతా. ఇన్ఫ్యాక్ట్ నేను ఫిబ్రవరి ఆర్ మార్చ్లో కంప్లీట్ చేశాను అనుకుంటా. బికాజ్ నాకు ప్రింట్అవుట్ తెచ్చిచ్చడం ప్రవీణ్ లేట్ చేశాడు. అండ్ గైజ్, నా విషెస్ ఒక్కొక్కటి అవుతూ వచ్చాయి నా విజన్ బోర్డ్లో నేను ఏదైతే అనుకున్నానో అవి. సో అందుకనే మీకు షేర్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, మీకు ఏదైనా విషెస్ ఉంటే డిసెంబర్ లోపల, ఫిబ్రవరి, మార్చ్ లోపల ఆర్ నెక్స్ట్ ఆగస్ట్ లోపల ఏదైనా చేయాలనుకుంటూ ఉంటే జస్ట్ ఒక విజన్ బోర్డ్, ఫ్యాన్సీ విజన్ బోర్డ్ చేయాలనే లేదు. జస్ట్ టేక్ వన్ బుక్, take one pen, write down all your wishes and dreams and pray God and work really hard towards it. Put your 100% and మిగిలింది దేవుడికి వదిలేయండి. ఎందుకు అవ్వదో నేను చూస్తాను. అండ్ గైస్, ఈ విజన్ బోర్డ్ వీడియో నేను 10K ఫాలోవర్స్ అయ్యాక చేద్దామనుకున్నా. బట్ నౌ ఆల్మోస్ట్ 12K. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. మీకు ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ అయినా మనస్ఫూర్తిగా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటే అంతే చాలు. నా విజన్ బోర్డ్లో నేను ఏదైతే అనుకున్నానో అండ్ ఏవేవైతే అవుతూ వచ్చాయో మీకు తెలియాలంటే జస్ట్ విజన్ బోర్డ్ అని కమెంట్ చేయండి, ఆర్ ఎస్ అని కమెంట్ చేయండి. నేను ఒక సపరేట్ డీటెయిల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.